రారా కూర్చో. పర్లేదు బాబాయ్, మీరంటే రెస్పెక్ట్. నిలబడి ఉంటానండి. రాసి చెప్పింది నీకేదో డబ్బులు కావాలంట కదా. అవును బాబాయ్. రేయ్, ఎన్నాళ్ళని వేషాలంటూ నాటకాలంటూ తిరుగుతూ ఉంటావు? అవన్నీ మానేసి బుద్ధిగా బిజినెస్ చేసుకుంటానంటే చెప్పు, డబ్బులు ఇస్తాను. వద్దు బాబాయ్, నాకేం కావాలో నాకు తెలుసు. తెలుసా? ఏం తెలుసా నీకు? 9 ఏళ్లుగా పని పాట లేకుండా బలాదూరు తిరుగుతున్నావు. ఊళ్ళో కనపడిన చోటలా అప్పు చేసుకుంటూ పోతున్నావు. తెలుసు అంట, తెలుసు. ఇదిగో ఇలా మాట్లాడతాడనే మీ ఇంటికి ఇప్పుడు రాంది నేను. అన్నీ నువ్వు చేసి దాన్ని అంటావేంట్రా? నా కూతురు పిచ్చిది, తాత అన్న అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది. మీరేం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతారు. వెనకాలేమో జనాలు కన్న తండ్రిని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్లో పడేశాడు, అన్న కొడుకుని గాలికి వదిలేశాడు అంటూ పిచ్చి వాగుడు. తలెక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు. తలకే అడ మీద ఉందిగా, ఇంకెక్కడో పెట్టుకోవడం దీనికి. చూసేవాడు ఎలా వాగుతున్నాడు? మా అన్నకు పుట్టాడు కాబట్టి వాడు నీకు అన్నయ్యాడు, అంతే. మా అన్నయ్యకున్న గుణం ఒక్కటి కూడా రాలేదు వీడికి. వీడు ఇలా తయారవుతాడని తెలిసే ముందే పోయాడు, పుణ్యాత్ముడు. మమ్మల్ని అయినా కాస్త ప్రశాంతంగా బతకనీరా. నేను ఇస్తారా నీకు లీడ్ రోల్? చూసుకో. హలో ఎవ్రీబడి, ప్లీజ్ వెల్కమ్ ద మ్యాడ్ మ్యాన్ బ్రహ్మానందం. ఏంటి రెస్పాన్స్ లేదన్నా? ఎప్పుడు ఉందంటారా నీకు? ఉండేది రోయ్. వన్స్ అపాన్ అ టైం 2000s సుధాకర్ గారు వీడితో ఉన్నప్పుడు వీడి పర్ఫార్మెన్స్ దెబ్బకి స్కూల్లో ప్రిన్సిపల్ కంటే ఈయనకు గుర్తుపట్టేవారు. సుధాకర్ గారి మొహంలో ప్రైడ్ చూస్తే ఆ చప్పట్లు వీడికి వాడికి అర్థమేది కాదు. ఏరా కరెక్టేగా? షో అరే ప్రశాంతంగా బాధపడినవంటరా. ఇదిగో ఇలా ఉన్నప్పుడు నువ్వు కింగ్ రా. ఇలా అయిపోయాకే కనీసం సైడ్ రోల్స్ కూడా పనికి రాకుండా పోయావు. ఒక్కటి గుర్తుపెట్టుకో రోయ్, యాక్టింగ్ నీ ఐడెంటిటీ. ఏంటి యాక్టింగ్ నీ ఐడెంటిటీ? ఇక్కడ నిలబడిపోతే నువ్వు ఎక్కడ ఉండలేవు రే. ఏంటి లీడ్ రోల్ ఇస్తానని చెప్పి మొత్తం నేనే మాట్లాడేస్తున్నానా? ఎలా అనిపిస్తుంది? కాలుతుందా? ఇదే ఇలాగే ఉంటది. సుధాకరు భయం వేస్తుందిరా. కుదిరితే ఒక 6 లక్షలు కిందకి తీసుకురావచ్చుగా. ఏంటి కుదరదా? ఓకే, వీలైతే ఈ అప్పులో నన్ను బైక్ తీసుకెళ్ళిపోరా బాబు. ఈ సౌండ్ ఇలా చచ్చిపోతున్నాను.